నాకు మొత్తం రాశాను. నేను మిస్ మొత్తం ఇంకా రాలేదు. దీప్తి, నా మీద కోపమా? నేను నీతో మాట్లాడుకో. బ్యాంకులో కొంచెం పని ఎక్కువగా ఉందమ్మా, అందుకే లేట్ అయింది. నీకు చాక్లెట్ తీసుకొచ్చాను. హై చాక్లెట్. డాడీ స్కూల్ వదిలాక ఒక్కదాన్ని ఇలా ఒంటరిగా ఉండటం బాధగా ఉంది. మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు వచ్చి వాళ్ళని తీసుకెళ్తున్నారు. నువ్వు రాకపోతే ఎలా? ఇంకెప్పుడు ఇలా లేట్ చేయండి. నువ్వు ఇలాగే అంటావు, కానీ అప్పుడప్పుడు లేట్ చేస్తున్నావు. సార్, మీకోసం దీప్తి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తోంది. ఆయా, దీప్తి చిన్నపిల్ల కదా, నేను వచ్చేంత వరకు దీప్తికి తోడుగా ఉండొచ్చుగా. పిల్లల్ని విడిచిపెట్టి రావాలి కదా సార్, అందుకే వెళ్ళాను. ఆయా, అప్పుడప్పుడు నాకు బ్యాంకులో పని ఎక్కువగా ఉండి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అందుకని ఓ పని చేద్దాం. ఏమిటి సార్? ఇక మీదట దీప్తిని స్కూల్కి తీసుకురావడం, ఇంటి దగ్గర దిగబెట్టడం నువ్వే చేయాలి. నీకు నెల నెలా జీతం ఇస్తాను. అలాగే సార్. దీప్తి, ఆయాతో రావడం నీకు ఇష్టమేనా? ఓ ఆయా చాలా మంచిది, నాకు ఇష్టమే. వస్తాను సార్. పద వెళ్దాం. ఏమండి, ఇక్కడ పంకజం గారు ఇల్లుండాలి. ఇదేనా? ఏమండి? ఏమండి? ఎవరు కావాలండి? నా పేరు లక్ష్మీరాజ్యం. ఈ ఇంట్లో ఉన్న తులసి నా మేనకోడలు. చూడ్డానికి వచ్చాను. వెళ్ళి చూడండి. తులసి, తులసి, ఎంత పెద్ద ఇల్లు! అగ్గిపెట్టి లాంటి ఇంట్లో పెరిగిన తులసి ఇంత పెద్ద భవంతికి కోడలైందా? శారదకి లేని అదృష్టం పిల్లలకు పట్టిందన్నమాట. ఎవరి కొత్త క్యారెక్టర్? పరాయి వాళ్ళ సొమ్ము మీద దీనికి ప్రేమ ఎక్కువలా ఉంది. మనకేమైనా పనికొస్తుందేమో. ఉన్నట్లుండి రాజ్యవత్తయ్య ఎందుకు వచ్చినట్లు? అత్తయ్య, ఎప్పుడొచ్చా? నేనెప్పుడొస్తే ఏం గాని, నువ్వు డబ్బున్న వారి కోడలు అనుకున్నాను గాని కోటీశ్వర్ల కోడలు అనుకోలేదు. తప్పకుండా ఇది మనకు పనికొచ్చే కేసే. దీన్ని దారిలో పెడితే తులసి బతుకు రహదారి. అవును, ఏమిటి తులసి, ఇంత డబ్బున్న వారి కోడలవై ఉండి ఒక్క నగ కూడా పెట్టుకోలేదు? ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకని? అయితే 7 వారాల నగలున్నాయా? నా పిచ్చి గాని ఉండకుండా ఉంటాయా? ఏమైనా మీరంతా అదృష్టవంతులే తులసి. మంజు ఎస్ఐ భార్య అయింది, నువ్వేమో కోటీశ్వర్లకి కోడలయ్యావు. దేనికైనా పెట్టి పుట్టాలే. ఏమిటి తులసి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఈవిడ మా మేనత్త, నన్ను చూడాలని వస్తేను. అలాగా? అత్తయ్య, ఈవిడ చెప్పక్కర్లేదు తులసి, ధనలక్ష్మిలా దగదగలాడిపోతుంటే పోల్చుకోలేనేమిటి?
ఈవిడ మీ అత్తగారు. ఏమండి, అడుగుతున్నానని ఏమనుకోవద్దు. ఇవన్నీ బంగారు నగలే. ఆ మేలిం బంగారం రోజు వేసుకోవడానికి బాగుంటాయని దుబాయ్ నుంచి తెచ్చాను. 7 వారాల నగలు లోపలున్నాయి, చూస్తారా? అయ్యో వద్దులేండి. ఆ తులసి, నీకు మేనత్తుందని ఇన్నాళ్ళు నాకు చెప్పలేదే? అది అది అదెందుకు చెప్తుంది? ఆ స్థాయి నాకు లేదుగా. అదేమిటి రాజ్యం అత్తయ్య అలా అంటావు? దాందే ఉంది. మీ మేనకోడలికి ఈ స్థాయి వచ్చింది నా కోడలైన తర్వాతే. తులసి, రాకరాకొచ్చిన మీ మేనత్తికి మర్యాద లోపం జరగకూడదు. మన హోదాకు తగినట్టు భోజనం ఏర్పాట్లు చూడు. ఈవిడ నాతో కలిసి భోజనం చేస్తారు. అలాగే అత్తయ్య. మీరు ఎక్కడుంటున్నారు? జ్యోతి వాళ్ళ ఇంట్లో దిగాను. 2 రోజులు ఉందామని మంజు వాళ్ళ ఇంటికి వచ్చాను. తులసి కూడా ఈ ఊళ్ళోనే ఉందని అంటే చూసిపోదామని వచ్చాను. మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, మీరు ఆ ఇరుకేళ్లలో ఎలా ఉండగలరు? ఇక్కడికి వచ్చేకూడదు. ఇక్కడికా? నేనా? ఏ, మీకు ఈ ఇల్లు నచ్చలేదా? వేరే ఇంటికి వెళ్దాం. ఇంకో ఇల్లుందా? ఇలాంటివి వైజాగ్లో 4 ఇళ్లున్నాయి, కానీ నవ్వుతూ మాట్లాడే మనుషులే లేరు. అందుకే అడుగుతున్నాను. మీరు ఇక్కడ ఉండిపోరాదు? మీకు కావలసినంత డబ్బు ఇస్తాను. నన్ను రమ్మంటే కాదనగలనా? కానీ వారం రోజులు మంజు ఇంట్లో ఉంటానని మాటిచ్చాను. అది కాక అక్కడ నాకు పని ఉంది, అది పూర్తి చేసుకొని వస్తాను. తప్పకుండా రావాలి. తప్పకుండా. ఆంటీ, షాపింగ్ కి వెళదాం అన్నావు, ఇంకా అలాగే ఉన్నావేంటి? తులసి మేనత్త గారు వస్తే మాట్లాడుతున్నాను. ఏమండి? నా పేరు లక్ష్మీ రాజ్యం. లక్ష్మి అయినా పలుకుతాను, రాజ్యం అయినా పలుకుతాను. లక్ష్మీరాజు అంటే పలకరా? అన్నట్టు ఈ అమ్మాయి పేరు స్వీటీ. నాకు మేనకోడలేనా కోడలేనా ఇదే. అలాగా? అమ్మాయి షాపింగ్ అంటోంది. ఏముంది, సింగపూర్ నుంచి డైమండ్ నగలు వచ్చాయట. సేట్ కబురంపాడు. సరే, మీరెళ్ళి తులసితో మాట్లాడుతూ ఉండండి. నేను 1 గంటలో వచ్చేస్తాను. నేను వచ్చే వరకు మీరు వెళ్ళకూడదు. ఎంత మాట. మీరెళ్ళి ఆ పని చూసుకురండి. నేను ఈలోగా ఇల్లంతా చూస్తాను. ఏమిటత్తయ్య నువ్వు? జ్యోతి వాళ్ళ బంధువులంటే నీకు ఇష్టం ఉండదు కదా, ఈవిడికెందుకు ఇంత మర్యాద ఇస్తున్నావు? మర్యాద గడిది గుడ్డ. ఇది డబ్బిస్తే ఏ పనైనా చేసే రకం. దీన్ని అడ్డం పెట్టుకుని తులసి పని పడతాను. తులసి పని పట్టడానికి కుమారున్నాడుగా. కుమార్ నా మనిషి కనుక తులసి వాణ్ణి నమ్మడం లేదు. దాని మీద పెత్తనం చేయమని ఈ మేనత్తకు చెప్తే ఇది మెత్తగా దాన్ని మొత్తుతుంది. చూస్తూ ఉండు, దీని చేత తులసిని ఎలా బయటికి గెంటిస్తానో. పద. సరియా, నీ చిన్న కొడుకు 7వ క్లాసు 7 సార్లు తప్పాడు. ఆడికి ఉద్యోగం వేయించమని నా ప్రాణం తోడెత్తున్నావు కదే. గొప్ప చదువులు చదివినాడుగా ఉద్యోగాలు లేవు. మీ వాడికి ఎక్కడ ఉద్యోగం వస్తుంది? ఏదో ఒకటండి, ప్యూనో అటెండరు. అవి అంత తేలిగ్గా ఉన్నాయనుకున్నావేటే? కంప్యూటర్ చదువుకున్న వాళ్ళే పోటీ పడే రోజులు వచ్చాయి. అమ్మా అలా అనకండి. నా సంపాదన చాలడం లేదు. నా బంగారు తల్లి కదూ. నువ్వు అన్నా అనకపోయినా నేను ఎలాగూ బంగారు పాపనే. అయినా నీకు స్కూల్లో ఉద్యోగం వేయించాం, నీ పెద్ద కొడుకు షిప్ యార్డ్లో ఉద్యోగం వేయించాం. ఇప్పుడు నీ చిన్న కొడుకు కూడా మేమే ఉద్యోగం వేయించాలంటే ఎలా? బాగా అడిగావే బంగారు పాప. అయినా ఆయా సంపాదన చాలేదని అడగపోతే 4 ఏళ్లలో పని చేసుకోలేదటే. చేస్తూనే ఉన్నాను అయ్యగారు. కొందరు పిల్లల్ని ఇంటి దగ్గర నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి దిగబెడుతున్నాను. పార్ట్ టైం జాబ్ అన్నమాట. సదియా, నీ పనే బాగుందా? ఇంతకీ ఎవరెవరు పిల్లలు దిగబెడుతున్నావేటే? ఎల్ఐసి మేనేజర్ గారి పాప, ఏవిఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ గారి మనవరాలు, శ్రీకృష్ణ బ్యాంక్ మేనేజర్ గారి అమ్మాయి. అక్కడే ఆగిపో. శ్రీకృష్ణ బ్యాంక్ మేనేజర్ కూతుర్ని తీసుకెళ్లి తీసుకొస్తున్నావంటే నీ చిన్న కొడుకు ఉద్యోగం వచ్చేసినట్టే. అయితే నేను చెప్పినట్టు చెయ్యాలి. చెప్పండి బాబు, ఏం చేయాలి? ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళిపో. దండాలు బాబు, వస్తానమ్మా. ఆ చదివేస్తే ఉన్న మతి పోయిందని చదువు లేదు, మీకు మతి లేదు. చాలెవరుకా మొగుడంత మగోడు పట్టుకుని ఏటా మాటలో. ఆయా చిన్న కొడుకు ఉద్యోగం ఇప్పిస్తే మనకేంటి లాభం? ఓ సిప్పిచ్చి మొఖమా, ఆ సత్యనారాయణ కూతురు దీని చేతిలో ఉంది అంటే మన గూట్లో ఉందన్నమాట. ఆడు మళ్ళీ తోకాడించాడనుకో, కత్తిరించడానికి కత్తి లాంటి ఆయా మన చేతిలో ఉందన్నమాట. శకునులు సన్ని పుట్టారు కదండి, నిజం చెప్పండి. నన్ను పెట్టుకున్నప్పటి నుంచే కదా మీకు ఇన్ని తెలివితేటలు వచ్చాయి. అయితే కిందటి జనంలో నువ్వు శకునికి సెకండ్ చెటప్పు అన్నమాట. మరీ అంత గాఢాలు పోకే బంగారు బాబా.
ఏవైనా శారద కూతుళ్ళు అదృష్టవంతులు. మంజుకేమో ఎస్ఐ మొగుడు, తులసేమో ధనవంతుల కోడలు. పాపిష్టికలతో నువ్వు వెళ్ళి చూసొచ్చావు కదా, ఇక దిష్టి తీయించుకోమని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. నోరు మీరా, నావి పాపిష్టి కళ్ళైతే నీవి కోపిష్టి కళ్ళు. పెళ్లి చేయగానే సరిపోతుందా? వాళ్ళు ఎలాగున్నారో చూసుకోవద్దు. మేనత్తున గనక వాళ్ళ విషయాలన్నీ తెలుసుకొని వచ్చాను. నువ్వు వాళ్ళకి మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉంటే అంతే చాలు. సరే, నువ్వెక్కడికో బయలుదేరినట్టున్నావు. నీ చెల్లెళ్ళింటికి. అవ్వా, మొన్నే కదా వెళ్ళొచ్చావు, వాళ్ళని సుఖంగా ఉండనివ్వా? అదేమిటి అలా అంటావు? అప్పుడే వెళ్ళిపోతావా? 4 రోజులు ఉండి వెళ్ళని వాళ్ళు ఒకటే గొడవ చేశారు. అందుకే వెళ్తున్నాను. వెళ్ళకపోతే బాగుండదు. ఆహా, అలాగా? వెళ్ళొస్తాను. అయ్యో డాడీ, ఏంటమ్మా, ఏమైంది దీప్తి? ఆ? నిన్న టీవీలో చూసిన బోటల్ తప్పు. రాలేదు. అలా అనకూడదు. రండి సార్. ఎవరి వాగుడికాయ? దాన్నేం ప్రయోజనంలే. తల్లి పెంపకం అలాంటిది. ఏమిటత్తయ్య, ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు తెలియదు. నీకు తల్లి లేదు. అలా చెప్పు. తల్లి పొట్టలో నుంచి వచ్చి తల్లినే పొట్టని పెట్టుకుందన్నమాట. అత్తయ్య, నువ్వు మారా. ఎవరు సూర్య? ఎందుకులేండి, ఎప్పుడో తెగిపోయిందనుకున్న చుట్టరికం మళ్ళీ కుమ్మరి పురుగులా వచ్చి మమ్మల్ని తెలుస్తోంది. ఏమిటా చెప్పడం? మేనతనని చెప్పలేవు. ఇంతకే ఇతనెవరు? ఈయన వదిన పనిచేస్తున్న బ్యాంక్కి మేనేజర్. ఆంటీ, హాయ్, రండి సార్, కూర్చోండి. దీప్తి నేను చూడాలని గొడవ చేసింది, అందుకే. దీప్తి నా దగ్గర బాగా అలవాటైపోయింది. ఆడవాళ్ళు పిల్లల దగ్గర బాగా కలిసిపోతారు. నువ్వు అలవాటైన దగ్గర నుంచి ఎప్పుడు నీ కబుర్లే చెప్తూ ఉంటుంది. పిల్లలంతే. ఆ, ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారనో? వీళ్ళది ఆఫీస్ సంబంధమేనా లేక వేరే సంబంధం ఏదైనా ఉందా? సరే గాని ఎందుకు అరుస్తావు? నీ వదిన మొగుడేమో జైల్లో ఉన్నాడు, అతనికా పెళ్ళం లేదు. ఇద్దరూ వయసులో ఉన్నవాళ్ళు, ఉప్పు పులుపు తింటున్నవాళ్ళు. ఎంతకాలం నిగ్రహంగా ఉంటారు? ఎటొచ్చి నష్టపోయేది జైల్లో ఉన్న గణేషే. అత్తయ్య, ఏమిటా బాబు, నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి లేదు. బుద్ధి లేదని నన్ను ఆడిపోసుకోకు. జాగ్రత్త పడండి అని చెప్పడం తప్ప. అయినా వయసులో ఉన్న వాళ్ళ సంగతి నాకెందుకు? అవును, నీకెందుకు, వెళ్ళు. వస్తాను జ్యోతి. వెళ్ళొస్తాను సూర్య. నమస్కారం. మా మాట మన్నించి విచ్చేసిన విశాఖ జిల్లా కలెక్టర్ ధర్మతేజ గారికి, మా క్లబ్ మాజీ ప్రెసిడెంట్ పంకజం గారికి, మా క్లబ్ కొత్త ప్రెసిడెంట్ గా ఉండడానికి అంగీకరించిన భువనేశ్వర్ గారికి మా వందనములు. భువనేశ్వరి గారిని ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. భువనేశ్వరి గారు ఒప్పుకుంటారో లేదో అని కంగారు పడ్డాం. ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు జ్యోతి భువనేశ్వరి గారిని అభినందిస్తారు. రామ్మా. హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ జ్యోతి. ఈ క్లబ్ పదవి మీకు అలంకారం కాదు, మీరే ఈ క్లబ్ అలంకారం. గొప్పవాళ్ళు పదవులు కోరుకోరు, అవే వారిని వరిస్తాయి. జిల్లా కలెక్టర్ ధర్మతేజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పగలు కష్టించి పనిచేయడానికి, రాత్రుళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఇచ్చిన భగవంతుడు సాయంకాలం అందరితో ఇలా ఆనందంగా గడపడానికి ఇచ్చి ఉంటాడు. విశాఖ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ గా భువనేశ్వర్ని ఎన్నుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. సభల్లో సమావేశాల్లో ఆడదాన్ని మెచ్చుకుంటారు, కానీ నిజానికి అందరూ అణిచివేయాలనే చూస్తారు. భూమిలోకి నొక్కి పాతిపెడితే మొలకెత్తుతుంది విత్తు. అది విప్లవ మహత్తు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా ఎదలో శక్తి పెంచుకుని సమాజంలో ఉన్నత స్థాయికి వచ్చింది భువనేశ్వరి. జ్యోతి, భువనేశ్వరి, ఇందిర, సుగుణ వీళ్ళందరూ వ్యక్తిత్వం ఉన్న స్త్రీలు. అందుకే నాకు వాళ్ళంటే ప్రత్యేకమైన అభిమానం. భువనేశ్వరి ఈ వేళ ఈ స్థాయికి వచ్చిందంటే అందుకు ఆమె గుండెనెబ్బరం, పట్టుదల, కృషే కారణం. ఆమెను అభినందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ భువన. థ్యాంక్ యూ సార్.
కూర్చోండి సార్. థ్యాంక్ యూ ధర్మతేజ్ గారు. పాత ప్రెసిడెంట్ పంకజం గారు కొత్త ప్రెసిడెంట్ భువనేశ్వరి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం.